హాయ్ అండి. వెల్కమ్ టు పుష్ప కుకింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు బాగున్నారని కోరుకుంటూ మా వదిన వాళ్ళ ఇంటికైతే సండే రోజు అయితే వెళ్ళామండి. ఎందుకంటే పిల్లలకి అప్పుడు హాలిడే ఇచ్చారని అలా సరదాగా అయితే మా వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము ఇప్పుడు. మా వదిన వాళ్ళ ఇల్లు మధురవాడండి. ఇప్పుడైతే మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. చూడండి, మా వదిన వాళ్ళ బాబు ఉంటాడు, పాప బాబు. వాళ్ళు చాలా క్యూట్గా మాట్లాడతారండి. మా వదిన వాళ్ళ బాబు అయితే చాలా చిన్నోడండి. వాడు చాలా మాటలైతే నేర్చుకున్నాడు. వాడు అసలు నిజంగా వాడు మాటలకే పడిపోవాలండి, అంత క్యూట్గా మాట్లాడతాడు వాడు. అసలు అయితే ఫోన్లో మాట్లాడితే మాత్రం వదలడండి, అలా మాట్లాడుతూనే ఉంటాడు. మేము కూడా ఎప్పుడు వస్తున్నామా అని వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. వెల్కమ్ టు పుష్ప కుకింగ్ వ్లాగ్స్. చూసారు కదండి, వాడు ముద్దు ముద్దు మాటలు భలే ముద్దుగా క్యూట్గా మాట్లాడుతున్నాడండి. వెళ్ళగానే ఇంకా మా దగ్గరికి అయితే వచ్చేసాడండి. వాడు వచ్చేసి ఇంకా నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తున్నాడంటండి. వాడు చూసి నీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్తానంటే చెప్పు అని చెప్తుంటే వాడికి అసలు పలకడం రావట్లేదండి. నేను దగ్గరుండి చెప్తుంటే అప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా చూడండి, వాడు స్కూల్లోని నేర్చుకున్న రైమ్స్ అన్నీ చెప్తున్నాడు మాకు. మా వదిన అయితే స్కూల్లో అయితే టీచర్ అండి. 6th నుంచి 10th వరకు పిల్లలకి చెప్తూ ఉంటుంది. తన స్కూల్లోనే పిల్లల్ని కూడా జాయిన్ చేసిందండి. మా అన్నయ్య గారు అయితే 1 year అయింది. మా అన్నయ్య గారు చనిపోయి సడన్గా హార్ట్ అటాక్తో అయితే చనిపోయారండి మా అన్నయ్య. మాకైతే కోలుకోలేని దెబ్బ అయితే పడింది. 1 year అయినా సరే మర్చిపోలేకపోతున్నాం మా అన్నయ్యనైతే. కానీ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా హ్యాపీగా ఉంటున్నాము. ఎందుకంటే పిల్లలే మా అన్నయ్య రూపంలో ఉన్నారని చెప్పేసి ఇంకా మాకు అనిపించింది. ఇప్పుడైతే అన్నం అయితే పెట్టేసిందండి. మేము వెళ్ళేటప్పటికి తను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసిందండి. మా వదిన చేసిన చికెన్ దమ్ బిర్యానీ బాగుంటుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అందుకే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసిందండి, సండే స్పెషల్. ఇప్పుడైతే అందరం తినేస్తున్నాము. అప్పటికి 2 అయిపోతుందండి టైము. మేము వెళ్ళడమే కొంచెం లేట్గా అయితే వెళ్ళాము. మా బాబు కూడా చూడండి, మా వదిన వాళ్ళ బాబు కూడా అసలు వాడు మేము లేకుండా తినము అని చెప్పాడంట. అసలు వాడైతే బేగా తినేస్తాడండి. కానీ మేము వస్తున్నామని సందడితోని వాడికి అసలు ఆకలి వేయలేదంట. ఇంకా మేము వెళ్ళగానే మాతో కూడా కూర్చొని చక్కగా తింటున్నాడండి ప్లేట్లో వేసుకొని. ఇంకా మేము అందరం తినేస్తున్నామండి. ఇప్పుడైతే ఈవినింగ్ చిన్న పార్క్ ఉందంట, అక్కడ పార్క్ వెళ్దామనేసి అయితే అనుకుంటున్నాము. భోంచేసి కొంతసేపు అయిన తర్వాత పార్క్ అయితే వెళ్తాము. ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి. ఇంకా పార్క్ అయితే బయలుదేరుతున్నాము. వాడు ఫోజ్ చూడండి, పార్క్కి వెళ్తున్నామని ఎంత ఫోజ్గా రెడీ అయ్యాడో కలద్దాలు అవి పెట్టుకొని. ఇంకా అయితే బయటకు అయితే వచ్చామండి. ఆటో అయితే మా వదిన బుక్ చేసింది. ఆటోలో అయితే పార్క్ అయితే వెళ్తాము ఇప్పుడు. వాడికి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అంటండి. ఇప్పుడైతే పార్క్ అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే వీక్లీ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అంటండి. ఒక జాతరలాగా అలా పెడతారంట లోపలన్నీ. ఇప్పుడైతే లోపలికి ఇది ఎంట్రన్స్లో అన్నీ. ఇప్పుడు గేట్ లోపలికి అయితే ఇప్పుడు వెళ్దాము లోపలికి. మా వదిన అయితే టికెట్స్ అయితే తీసుకుందండి. టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. లోపల మాత్రం పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు అన్నీ ఉంటాయండి లోపలైతే బాగుందండి. పిల్లలకి చక్కగా ఆడుకోవడానికి అది బాగుంటుంది ఇక్కడ. వీళ్ళు వీక్లీ వస్తూ ఉంటారంటండి. పిల్లల్ని అలా సరదాగా తీసుకొస్తూ ఉంటారంట మా వదిన. ఇక మేము కూడా వచ్చాం కదా, మీరు కూడా రండి అని చెప్పి ఇంకా అందరం కలిసి అలా సరదాగా అయితే పార్క్కి వచ్చాము. పార్కులో అయితే బాగా ఎంజాయ్ చేసామండి. ఆడుకోవడం, పిల్లలు ఉయ్యాలలు ఊగడం అన్నీ బాగా ఎంజాయ్ చేసాం.
ఇంకా అయిపోయిందండి. ఇంక మేము కూడా ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. లాస్ట్‌లో ఇంకా పార్క్‌లో అయితే పానీపూరి అయితే తినేసి ఇంక వెళ్ళిపోదాం ఇంటికి అనేసి అనుకుంటున్నాము. ఇంకా అందరం కలిసి ఇంకా పానీపూరి అయితే తింటున్నామండి. పానీపూరి తినేసి ఇంక ఇంటికెళ్ళిపోవడమే. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. మా వదిన వాళ్ళ బాబు కూడా పడుకుండిపోయాడు. ఇంక వాడు లేచేలోపే మేము వెళ్ళిపోవాలి. లేదంటే అల్లరి పెడతాడు. ఈ వీడియో అయితే ఇంతటి వరకు ఇంతేనండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాం. మా ఛానల్ గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మా ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.